మీరు వెళ్ళిపోవాలి. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు
రామగుండం శాసనసభ్యులు వ్యవస్థాపకులు గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు, మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు, కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వను, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. దీని కెపాసిటీ 20 లక్షల క్యూసెక్. ఈ 20 లక్షల క్యూసెక్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు 14,70,000 వరకు, సారీ కాదు 14,70,000, ఇంకా 5 లక్షల వరకు మనకు ఉంది కుషన్, 5 TMC కుషన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు, అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని SRSP నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ. బండ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి 21L, 27L, 17L సంబంధించిన డిస్ట్రిబ్యూటరీస్ వాటన్నిటిని కూడా మేము రాబోయే 1 నెల 2 నెలల కాలహయంలోనే అవన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి, శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్డుకు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన
ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడున్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చిలుపు అటువైపు ఉన్న దాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకి సంబంధించిన కన్సల్టెంట్స్ పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయొచ్చు అని ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.